హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఏ ఎక్స్పర్ట్ సాయి రమేష్ గారు. నమస్కారం రమేష్ గారు, నమస్తే ఎలా నమస్తే ఉన్నారు? బాగున్నాను ఫైన్. అసలు ఇప్పుడు ఏఐలో మనము అంటే ఒక కైండ్ ఆఫ్ నాలెడ్జ్ పెంచుకోవాలి అనుకుంటే ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు? అట్లేం లేదండి, 7th క్లాస్ పిల్లల నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. హ్మ్. అట్లేం మనం వద్దన్న ఆల్రెడీ మనకన్నా బాగా ఇవాళ వాళ్ళే వాళ్ళే టెక్నాలజీని వాడుతున్నారు. బాగా యూస్ చేస్తున్నారు పిల్లలు. ఈవెన్ మా పిల్లలైనా హ్మ్. దే ఆర్ యూజింగ్ ఫర్ దేర్ వర్క్స్ హోంవర్క్స్ అన్న. రిలేటెడ్ కావచ్చు. ఓకే. అంటే హోంవర్క్స్ అనే కాదు, డౌట్స్ ముఖ్యంగా. హ్మ్. అంటే ఇప్పుడు మనల్ని ఇంకా మనం ఏదైనా పనిలో ఉన్నప్పుడు వచ్చి ఏదో క్వశ్చన్ అడుగుతారు. హ్మ్. అడిగినప్పుడు మనం ఏమంటామంటే ఇప్పుడు కాదులే అంటాం. హ్మ్. ఇప్పుడు మనం అడగట్లా. లేదా మనకు తెలియకపోయి ఉండొచ్చు. ఇప్పుడు మనల్ని అడగట్లా. హ్మ్. మోస్ట్లీ దానిలోనే చెక్ చేసేసుకుంటున్నారు. అసలు గూగుల్ అంటేనే మనకు ఏది అడిగినా ఇస్తది గూగుల్ అనేది ఒకటి అందరికీ తెలిసిన విషయం. బట్ దాన్ని మించి ఏఐ ఉంది. ఆ, అది ఓకే. ఇప్పుడు అదేనండి, గూగుల్లో ఏంటంటే మనం ఏదైనా సెర్చ్ చేస్తే హ్మ్. అక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంతే. ఇప్పుడు ఇక్కడ అలా కాదు కదండి, మనం హ్మ్. ఏ క్వశ్చన్ అడిగినా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ వస్తుంది. ఓకే. ఈ మధ్యలో ఈ ప్రాసెస్ ఏం జరుగుతుందో అదే AI చేసే పని. సో ఏమేం కోర్సులున్నాయి ఏఐలో చేయాలి అనుకుంటే ఇప్పుడు? అంటే అదేనండి, అంటే ఆపర్చునిటీ బిల్డ్ చేసుకోవాలి, జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటే. అదేనండి ఇప్పుడు మనకి ఎవరెవరికి ఉపయోగపడింది అసలు AI అనే దాంట్లో తీసుకుంటే, ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఓకే. లేదు స్టూడెంట్స్ అయితే కనుక వాళ్ళు ఇంకా కొత్త కొత్త టాపిక్స్ నేర్చుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయండి. హ్మ్. కొత్త కొత్త కోర్సెస్ నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం అద్భుతంగా ఉపయోగపడుద్ది. మీకు ఎట్లా అంటే ఒకప్పుడు మనం ఏదైనా కోర్స్ నేర్చుకోవాలంటే ఎవరైనా ట్రైనర్ కావాలి, లేకపోతే ఏదైనా ట్యుటోరియల్ వీడియో చూడాలి. హ్మ్. ఇప్పుడు అలా అవసరం లేదండి. హ్మ్. మనకి ఈవెన్ చాట్ జీపీటీలో కూడా మనం మన స్క్రీన్ షేర్ చేయొచ్చు. ఓకే. గూగుల్ జెమినీలో కూడా మనం స్క్రీన్ షేర్ చేస్తే, హ్మ్. సరే మీరు ఇప్పుడు ఎక్సెల్ ఓపెన్ చేశారు, నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారని అడిగిద్ది. హ్మ్. నేను ఇట్లా ఒక ఫార్ములా రాయాలనుకుంటున్నానంటే అదే ఫార్ములా చెప్పిద్ది. హ్మ్. ఏం చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్పిద్ది. అంటే ఒక ట్రైనర్, ఒక మంచి ఎక్స్పర్ట్ మన పక్కన కూర్చున్నట్టు. మీరు ఏ సాఫ్ట్వేర్ అయినా, ఓకే. ఏ సాఫ్ట్వేర్ అయినా నేర్చుకోవచ్చు, ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకోవచ్చు. హ్మ్. అంటే మీకు రాని స్కిల్స్ నేర్చుకోవడానికి దీన్ని అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు అండి. అంటే ఓకే. నేను విలేజెస్లో ఉండిపోయాను, నాకు మంచి అవకాశం లేదు సిటీకి వెళ్ళి నేర్చుకోవడానికో, లేకపోతే అమౌంట్ పెట్టి నేర్చుకోవడానికి అనడానికి లేదు. హ్మ్. హ్మ్. అట్లా మనకి ఈ రోజు ఉన్నటువంటి టూల్స్ స్టూడెంట్స్కి ఉపయోగపడుతున్నాయి. ఓకే. నెక్స్ట్ అలాగే కొంతమంది అయితే రీసెంట్గా ఒక పర్సన్ ఏం చేశారంటే ఒక చాట్ బాట్ బిల్డ్ చేసి దాని హెల్ప్తో అదే నౌకరీలోకి వెళ్ళి హ్మ్. ఫస్ట్ తన క్వాలిఫికేషన్స్ అవన్నీ ఫీడ్ చేశాడు. ఓకే. చేసిన తర్వాత తన క్వాలిఫికేషన్కి సరిపోయే జాబ్స్ని అదే నౌకరీలోకి లింక్డ్ఇన్లోకి వెళ్ళి సెర్చ్ చేసి హ్మ్. ఆ కంపెనీని బట్టి ఆ కంపెనీకి ఎలాంటి రెజ్యూమ్ ఉంటే బాగుంటుంది, హ్మ్. దానికి ఏవేవి మనం మెన్షన్ చేస్తే బాగుంటుంది, తన హ్మ్. క్వాలిఫికేషన్ పరిధిలోనే హ్మ్. ఏ విధంగా మెన్షన్ చేస్తే బాగుంటుందని అన్ని మెన్షన్ చేసి హ్మ్. అదే ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క రెజ్యూమ్ తయారు చేసి అప్లై చేసింది. ఒక 1000 జాబ్స్కి అప్లై చేసింది. అబ్బా! చేస్తే ఆల్మోస్ట్ 50 కంపెనీస్ నుంచి ఇంటర్వ్యూస్ వచ్చినాయి. అంటే అంత బావుందా రెజ్యూమే? ప్లస్ అది తయారు చేసిన అతను ఏం చేశాడంటే ఆ ఏదైతే తను చేసిన కోడింగ్ ఉందో ఆ కోడింగ్ ఫ్రీగా నెట్లో పెట్టాడండి. అబ్బా! హ్మ్. సో ఇట్లా మనం దాన్ని ఉపయోగించుకుని కొత్త స్కిల్స్ నేర్చుకోవచ్చు. హ్మ్. జాబ్స్కి కూడా మనం అప్లై చేసుకోవడానికి ఇలాంటి వాటికి ఉపయోగించుకోవచ్చు. హ్మ్. జాయిన్ అయ్యాక కూడా మనకి ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా ఉన్నా కూడా మనం నేర్చుకోవడానికి, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ అలాగే హోమ్ మేకర్స్. హ్మ్. హోమ్ మేకర్స్ ఏంటంటే చాలామంది హోమ్ మేకర్స్ కానివ్వండి, కొంతమంది ఆల్రెడీ జాబ్ చేస్తూ హ్మ్. ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం చూస్తూ ఉంటారు. అవును. అలాంటి వాళ్ళు కూడా ఈ ఏఐ టూల్స్ ఉపయోగించుకుని చాలా చాలా క్రియేట్ చేసుకోవచ్చండి. అంటే ఎగ్జాంపుల్ ఎలాగా? ఫర్ ఒక ఎగ్జాంపుల్? యూట్యూబ్ ఛానల్ ఉందనుకోండి, హ్మ్. ఫేస్‌లెస్ యూట్యూబ్ ఛానల్స్ రన్ చేసేదానికి ఉంటుంది. అవును. నేనెక్కడో విన్నాను. అంటే ఎవరో మీలాగా ఎక్స్‌పర్టే చెప్పారు. ఫేస్‌లెస్ యూట్యూబ్ ఛానెల్స్ పెట్టి కొన్ని కోట్లు సంపాదిస్తున్నారు అని. అదేనండి. కాకపోతే ఏంటంటే ఒకప్పుడు మనకి యూట్యూబ్‌లో ఫుల్ వీడియోస్ మీద ఇన్కమ్ బాగుండేది. హ్మ్. ప్రెజెంట్ ఫుల్ వీడియోస్ తగ్గిపోయింది కాబట్టి దేని మీద ఇప్పుడు ఇన్‌కమే షార్ట్స్, తగ్గిపోయింది అని విన్నాను యూట్యూబ్‌లో. షార్ట్స్, ఓకే. మోస్ట్లీ షార్ట్ వీడియోస్. షార్ట్ వీడియోస్‌లో ఇన్‌కమ్ ఉందా? ఇన్కమ్ ఉంటుందండి. అంటే మనకి వ్యూస్‌లో రావు రెవెన్యూ. హ్మ్. మీకు షార్ట్స్‌లో ఎలా ఉంటుందంటే ఒకటి వ్యూయర్‌షిప్ బాగుంటే మనకి దానికి తగ్గట్టుగా స్పాన్సర్స్ దొరుకుతారు. ఓకే. ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ తరపున కంపెనీస్ అది మనల్ని కాంటాక్ట్ చేస్తాయి. సెకండ్ లెవెల్‌లో. హ్మ్. కంపెనీస్ మనల్ని కాంటాక్ట్ చేస్తాయి. లేదనుకుంటే యూట్యూబ్‌ది ఒక ఫీచర్ ఉందండి. హ్మ్. యూట్యూబ్ షాపింగ్ అని కొత్తగా ఒకటి లాంచ్ అయింది. ఓకే. మీరు అది ఉపయోగించుకోండి. మీకు కావాలంటే షార్ట్స్ ఎవరైనా చూస్తా ఉంటే హ్మ్. ఆ షార్ట్‌లో ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ అన్ని కనిపిస్తాయి. ఓకే. మీరు ఇప్పుడు ఐఫోన్ వాడుతున్నారు, హ్మ్. ఆ ఐఫోన్ సంబంధించిన ప్రోడక్ట్ వచ్చిద్ది. హ్మ్. మీరు ఇప్పుడు మీ దగ్గర మైక్ ఉంది, ఆ మైక్ సంబంధించింది వస్తుంది. హ్మ్. మీ డ్రెస్ రిలేటెడ్ డ్రెస్ ఉంటే కూడా ఆ ప్రోడక్ట్ ఆ షార్ట్‌లో వచ్చేస్తుంది. ఓకే. ఇదంతా యూట్యూబ్‌లో డిఫాల్ట్ ఫీచర్ ఉంది. ఓకే. అది ఎనేబుల్ చేసుకుంటే
మీ వ్యూయర్స్ ఎవరైనా మీ లింక్ యూజ్ చేసి పర్చేజ్ చేస్తే యూట్యూబ్ నుంచి మనకి 10% కమిషన్ వస్తుంది. సో మనకు వ్యూయర్షిప్ అంటూ ఉంటే దాన్ని మానిటైజ్ చేసుకోవడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. ఈ విధంగా వాళ్ళు యూట్యూబ్ షాపింగ్ నుంచో లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ నుంచో అవేవి కాకపోతే దే కెన్ లాంచ్ దేర్ ఓన్ ప్రోడక్ట్స్. అవును, వాళ్ళు కొన్ని సొంత ప్రోడక్ట్స్ ఆడియన్స్ కి తగ్గట్టుగా హోమ్ మేడ్ చాక్లెట్స్ కావచ్చు, అంటే some అక్కడ kind of ఉన్న ఆడియన్స్ ని బట్టి తగ్గట్టుగా ఇప్పుడు ఒక యూట్యూబర్ ఉన్నాడు, ఇట్లాగే ఒక షార్ట్స్ తో మంచి ఛానల్ బిల్డ్ చేసి తర్వాత ఏం చేశాడు, ఫ్రూట్స్ ది సర్వీస్ స్టార్ట్ చేశాడు. ఫ్రెష్ ఫ్రూట్స్ అని చెప్పి ఇంటికి డెలివరీ చేశారు. ఆర్గానిక్ ఫ్రూట్స్. సో సంథింగ్ చాలా మంది రకరకాలుగా చేస్తూ ఉన్నారండి. సో ముందు వ్యూయర్షిప్ తెచ్చుకోవడం, దాని నుంచి మనం మనీ చేసుకోవడం అని. కాకపోతే ఇక్కడ చిన్న ఛాలెంజ్ ఏంటి, చాలా మంది ఫేస్ కనిపించకుండా చేయాలనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం ఉపయోగించుకుని మనం ఫేస్ కనిపించకుండా కూడా చాలా రకాలుగా చేసే అవకాశం ఉంటుంది. ఒక కార్టూన్ క్యారెక్టర్ పెట్టి కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు. స్క్రిప్ట్ కూడా అదే రాస్తుంది, వాయిస్ కూడా అదే జనరేట్ చేస్తుంది. అంటే చాలా చాలా ఎక్కడెక్కడ మనం చేయలేమనుకుంటామో అలాంటి వాటన్నిటికీ దీన్ని ఉపయోగించుకోవచ్చు. సో ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ కొంతమంది బ్రేక్ తీసుకొని పిల్లలు పుట్టారు కదా అని చెప్పి, అలాంటి వాళ్ళందరూ మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అంటే అక్కడ ఎక్స్పీరియన్స్, అక్కడ గ్యాప్ వచ్చి ఉంటది కాబట్టి వాళ్ళు చేస్తున్న ఫీల్డ్ లో ఈ ఏఐ అనేది ఎంతవరకు యూస్ఫుల్ అవుతుంది, ఎటువంటివి చేయొచ్చు? ఖచ్చితంగా ఇప్పుడు ఒకటేనండి, చాలా చేయొచ్చు అండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, నేను సంపాదించాను కానీ సేమ్ వాళ్ళు వచ్చేయకు. అవును, డెఫినెట్లీ వాళ్ళ స్కిల్ ఫస్ట్ వాళ్ళకే స్కిల్ ఉంది. ఇప్పుడు రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఒక పర్సన్ యూట్యూబ్ లో ఇంటర్వ్యూ చూసాను. తను ఏంటి అంటే పెయింట్ ఆర్టిస్ట్. సో తను ఏం చేశారంటే ఏ ఉపయోగించుకుని తనకున్న నాలెడ్జ్ ని ఏతో ఇంకా అగ్రెసివ్ గా ఎక్కువ డిజైన్స్ చేసి సెల్ చేస్తూ మంచిగా ఏం చేస్తున్నారు. అట్లా ఆల్రెడీ మీకున్న ప్యాషన్ ఏదైతే ఉంటుందో దానికి ఇది యాడ్ చేసి మనం మంచి ఇది చేయగలిగేటువంటి స్కోప్ చాలా ఉంటుంది. సో అట్లా హౌస్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో రకరకాల మీకు చాలా మంది బుక్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. డ్రాయింగ్ బుక్స్ ఉంటాయి. ఇప్పుడు ఇవాళ రేపు అడల్ట్ డ్రాయింగ్ కూడా చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఇలాంటి ప్రోడక్ట్స్ కూడా మనం బిల్డ్ చేసి అమెజాన్ లో సేల్ చేయొచ్చు. అంటే మీకు ఇది అని చెప్పట్లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి కొంచెం న్యూట్రిషనిస్ట్ నాలెడ్జ్ ఉంటే దీన్ని ఉపయోగించుకుని దే కెన్ గివ్ బెస్ట్ సొల్యూషన్స్. సో వాళ్ళకున్న ఎడ్యుకేషన్, వాళ్ళకున్న ఇంట్రెస్ట్, వాళ్ళకున్న ప్యాషన్ రిలేటెడ్ గా దే కెన్ బిల్డ్ సంథింగ్. ఖచ్చితంగా ఏఐ ఉపయోగించుకుని ఇప్పుడు దాకా నేను చేయలేకపోతున్నాను అనేటువంటి వర్క్స్ మనం దీని ద్వారా చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది. సో వాట్ దే నీడ్ టు ఐడెంటిఫై, దానికి ఏ టూల్స్ ఉపయోగపడతాయి. ఇప్పుడు ఒకప్పుడు కార్టూన్ వీడియోస్ చేయాలి అంటే చాలా ప్రాసెస్ అండి. మనకి మంచిగా యానిమేషన్ బాగా వచ్చిన వాళ్ళు కావాలి, మాయానో లేకపోతే 3D ఇవన్నీ. ఇప్పుడు అసలు ఏం లేదు, సింగిల్ ప్రాంప్ట్ ఇస్తే మనకి ఆటోమేటిక్ గా ఒక యానిమేషన్ క్యారెక్టర్ వస్తుంది, దాంతోనే మనకు కావాల్సిన యాక్షన్ వస్తుంది, కావాల్సిన బ్యాక్గ్రౌండ్ వస్తుంది. అంటే ఒక పర్ఫెక్ట్ సినిమా యానిమేషన్ మూవీ చేయగలిగేటువంటి పరిస్థితి ఈ రోజు ఏఐ టూల్స్ లో ఉంది. ఇది ఉపయోగించుకుని కిడ్స్ స్టోరీస్ తయారు చేయొచ్చు. ఇప్పుడు చందమామ కథల్లాగా పిల్లలకి చక్కగా మంచి మంచి స్టోరీస్ అన్ని కూడా మనం ఈ టూల్స్ ఉపయోగించుకుని చేయొచ్చు. అట్లా చాలా చాలా పద్ధతులు ఉన్నాయండి. ఎవరు దేనికి ఎలా ఉపయోగించుకుంటారు అనేది అగైన్ బేస్డ్ ఆన్ దేర్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాట్.